సుమన్ టీవీ, నేను మీ సురేష్. ధరల నియంత్రణలో భాగంగా వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని వర్షి మార్ట్ నందు తక్కువ ధరకే బియ్యం సరఫరా కేంద్రాన్ని మండల తహసీల్దార్ శ్రీనివాసులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ పథకంలో సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే లభిస్తుందని ప్రజలందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం సన్న బియ్యం బజార్లో 62 రూపాయలు ఇది ప్రభుత్వం 62 రూపాయలకి షాప్ సప్లై చేసి 10 రూపాయల సబ్సిడీతో 52 రూపాయలు. ఇది కూడా కొత్తగా సంక్షేమం. ఈ మనకోసం నేనే కొత్తగా ప్రజలకి ఏదైతే నిరంతరం బాగుంటుందో అది చేసి ప్రజల మనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. గంగాధర నెల్లూరు వర్షి మార్ట్లో సబ్సిడీ ధరలో ప్రజలకు సన్న బియ్యము అందజే ఉద్దేశంతో వర్షి మార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వారిలో ప్రజలకి పేద ప్రజలు కూడా నాణ్యమైన బియ్యము సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో వాళ్ళకి సబ్సిడీ ధరలో కల్పిస్తే వాళ్ళు కూడా ఒక మంచి నాణ్యమైన బియ్యము పురుగుల బియ్యం లేకుండా మంచి బియ్యం తినాలనే ఉద్దేశంతో ఇలాంటి సబ్సిడీలు కల్పించినారు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మాట చెప్తే మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పినారు. ఖచ్చితంగా ఈరోజు సన్న బియ్యము సబ్సిడీ ధరకు ఇచ్చినారంటే మేము చంద్రబాబు నాయుడు గారికి మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నియోజకవర్గంలో 115 షాపుల్లో అందులో మన గంగాధర ఒక షాపు. ఈ యొక్క షాపులో తక్కువ ధరలో ప్రభుత్వం తరపున అందిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు కూడా ఉపయోగించుకుని ప్రతి బియ్యంలో కేజీకి 10 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇదందరూ కూడా మీరు మన గంగాధర మండలంలో ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని అందరూ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. కొనుక్కునే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని రావాలని కూడా తెలియపెట్టుకుంటున్నాం. ఇందులో 10 కేజీలు బియ్యం బ్యాగు, 25 కేజీలు బియ్యం బ్యాగ్ కూడా ఇస్తారు. కాబట్టి అందరూ కూడా మీరు ఉపయోగించాలని కూడా కోరుకుంటున్నాను.